హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము 85 సంవత్సరాల ఉత్సవాల అభినందనలతో ది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ 1935వ సంవత్సరంలో 21 మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం 1900 సభ్యులతో 121 కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలోనే ఉద్యోగ పొదుపు సహకార సంఘాలలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘం అండి. ఈ సంఘంలో ఉన్న ముఖ్యాంశములు: ప్రతి సభ్యునికు ఏ కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగి అయినా 15 లక్షల లోను వరకు రుణము మంజూరు చేయబడుచున్నది. అలాగే లోనుపై వడ్డీ రేటు కేవలం 10% మాత్రమే వసూలు చేయబడుతుందండి. లోను తీసుకున్న సభ్యుడు మరణించిన ఎడల సూటిపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఎటువంటి భారము పడకుండా మృత్యు సభ్యునిపై నిలిచి ఉన్న లోను అంతయు సంఘమే బరాయించి చనిపోయిన సభ్యుని యొక్క ఆస్తులైన టీడీ మరియు షేర్ క్యాపిటల్ తిరిగి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుందండి. ఇది భారతదేశ సహకార చరిత్రలోనే అమలు చేయుచున్న ఏకైక సంఘం పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం అండి. గత 30-40 సంవత్సరాల నుండి 30%కి తగ్గకుండా డివిడెంట్ ఇస్తున్న ఏకైక సంఘం మన పోర్ట్ కోఆపరేటివ్ సంఘం మాత్రమే. సభ్యుల కుమార్తెలకు ఉన్నత విద్యను ప్రోత్సహించవాలని సుమారుగా 7 లక్షల వరకు ఉచిత ఆర్థిక సహాయం అందజేయబడుతున్నది. అలాగే అనారోగ్యంతో ఉన్న సభ్యులకు ఆర్థిక సంవత్సరంలో సుమారు 6,000 వరకు ఆర్థిక సహాయము సంఘం నుండి అందజేయబడుతున్న సంఘం మన పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం అండి. అలాగే సభ్యుని వద్ద నుండి రికవరీ అయిన నెలసరి వాయిదాలు పోర్టు నుండి సుమారుగా 4 కోట్ల రూపాయలు వరకు సంఘము బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతున్నది. ఇది పోర్టు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే సభ్యుడు మరణించిన ఎడల అదే రోజు దాన సంస్కారములకు 5,000 వరకు సంఘం ద్వారా చెల్లించబడుతున్నది. ప్రమాదవశాత్తు ఏ సభ్యుడైనా మరణించిన ఎడల బీమా కింద 2 లక్షలు సభ్యుని కుటుంబమునకు అందజేయడం జరుగుతున్నదండి. అలాగే 85 సంవత్సరాల ఉత్సవం సందర్భంగా సభ్యులకు మరియు డిపాజిట్లదారులకు సుమారుగా ₹1 కోటి విలువ గల బహుమతి గిఫ్టు అందజేయుటకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది. ఇది తేదీ 11/12/2024 బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ శ్యామమూర్తి ఆడిటోరియం ఏఓబి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నందు ఈ మహోత్సవం జరుపుటకు ఏర్పాట్లు చేయడమైనది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీ ఎం అంగమూర్తి గారు ఐఏఎస్ చైర్పర్సన్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం మరియు పోర్టు అధికారులు, కోఆపరేటివ్ అధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. సోదరులారా, ఈ కార్యక్రమానికి మీ విలేకరులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుచున్నామండి. నా పేరు ముమ్మన శ్రీరామూర్తి, ప్రెసిడెంట్ సార్. డైరెక్టర్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అండి. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అనేక సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంతో 85 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా అవుతున్న కారణంగా ఎంప్లాయీస్ అందరికీ ఈ విషయం తెలియజేసి ఈ మహోత్సవాల్ని ఘనంగా చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయినది. ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇస్తూ దినదినం ఇనీషియల్గా 21 మెంబర్స్తో ప్రారంభమైన ఈ సొసైటీ ఈరోజు 1900 మంది సభ్యులతో దిగ్విజయంగా నడపడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు అనేక విధాలుగా చెప్పారు. ఇదే కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే 15 లక్షల రూపాయలు 24 గంటలు తిరగకుండా ఇస్తున్న ఏకైక కోఆపరేటివ్ సొసైటీ ఇండియా మొత్తం మీద మందే అండి. అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అది మన విశాఖపట్నంలో ఉండడం మనంతకు ఒక గర్వకారణం. ఇది కాకుండా ఆయన అప్పు తీసుకొని ఎంప్లాయీ ఎవరైనా ఏదైనా దుర్ఘటన జరిగి ప్రమాదవశాత్తు కానీ లేకపోతే న్యాచురల్ డెత్ కానీ చనిపోతే ఆ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు చెందకుండా ఆ కుటుంబం స్థిరంగా నిలబడడం కోసం సొసైటీ వారు ఆ తీసుకున్న 15 లక్షలు ఒక్క రూపాయి కూడా కట్టకుండా పూర్తిగా
వైబుల్ చేస్తున్నారండి. ఇది నాకు తెలిసి దేశం మొత్తం మీద ఏ ఒక్క కోఆపరేటివ్ సొసైటీ కూడా ఈ చరిత్ర లేదు. అలాగే ఇనీషియల్గా కొద్ది అమౌంట్తో స్టార్ట్ అయిన ఈ సొసైటీ ఈరోజు 100 కోట్లకు పైగా టర్నోవర్తో దిగ్విజయంగా నడబడుతుంది. దీనికి మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్స్ అనేక దఫదఫాలుగా వచ్చిన అనేక మంది చైర్మన్ల సహకారం, అలాగే డిప్యూటీ చైర్మన్ల సహకారం, హెచ్ఓడీల సహకారంతో పాటు విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడి సహకారం కూడా ఎంతో ఉందని తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు గాను వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ దిగ్విజయ మహోత్సవాన్ని 11 డిసెంబర్ 2024న విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో దిగ్విజయంగా చేస్తున్నాం. దానికి మన ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారు. శ్రీ అంగముత్తు గారు ఐఏఎస్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్క విలేకరికి కూడా ఆ ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చి మీ కవరేజ్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా మీడియా కవరేజ్ ఇస్తూ ప్రింట్ మీడియా కానీ లేదా విజువల్ మీడియా కానీ మా సహాయకారులు అందిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామండి.